ఓం నమో వెంకటేశాయ. ఆండాల్ తిరువడిగలే శరణం. అపర కృష్ణ భక్తితో భక్తలోకానికి అసలైన మధుర భక్తిని పరిచయం చేసి తిరుపావై పవిత్ర పాసురాలను అందించిన భక్త శిఖామణి ఆండాల్ అమ్మవారి తిరునక్షత్ర మహోత్సవ శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో ఘనంగా శ్రీ ఆండాల్ అమ్మవారి తిరువాడిపూరం ఉత్సవాలు. గోదా సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం. శ్రీ సత్యనారాయణ స్వామి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. అన్నవరం పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక ఉత్సవ సంబరాలు. ఘనంగా శ్రీ మూలస్థాన ఎల్లమ్మ కుంభాభిషేక మహోత్సవాలు. చంద్రగిరిలో అమ్మవారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు. సుగంధ ద్రవ్యాల్లో శ్రీ కాలభైరవ స్వామి కటాక్షం. శ్రీకాళహస్తిలో స్వామివారికి మంగళాభిషేకం. సుగంధ ద్రవ్యాభిషేక స్నపన తిరుమంజనంలో శ్రీ గోవిందరాజస్వామివారి దివ్యంగా కటాక్షించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో నేటితో ఆండాల్ అమ్మవారి తిరువాడిపూరం ఉత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమవ్వనున్నాయి. తమిళ ఆడి నెల పూర్వ ఫల్గుని నక్షత్రం రోజున గోదాదేవి శ్రీరంగంలోని పెరియాళ్వారి ఇంటిలోని తులసివనంలో లభించారు. ప్రతి ఏటా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం 10 రోజుల పాటు శ్రీ గోదాదేవి తిరువాడిపూరం ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా జూలై 29వ తేదీ నుండి ఆగస్టు 7వ తేదీ వరకు జరిగే అమ్మవారి తిరువాడిపూరం ఉత్సవాలలో భాగంగా ఆఖరి రోజున బుధవారం ఉదయం గోదాదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. స్నానపీఠంపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశారాధన తదితర క్రతువులను పూర్తి చేసిన అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆండాల్ అమ్మవారికి శ్రీ గోవిందరాజస్వామి వారికి పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించారు.
భక్తుల మనోభీష్టాలను నెరవేర్చే దైవం శ్రీ సత్యనారాయణ స్వామివారు. కాకినాడ జిల్లా అన్నవరంలో రత్నగిరిపై కొలువైన శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో స్వామివారి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైభవపేతంగా జరిగాయి. ఏటా శ్రావణమాసం విదియ రోజు మఖ నక్షత్రయుక్తంగా స్వామివారి సన్నిధిలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని అనివేటి మండపంలో అనంతలక్ష్మి సమేత శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై అర్చకులు వేద పండితుల వేదమంత్రోచ్చారణల నడుమ విఘ్నేశ్వర పూజ, పుణ్యాహ వాచనం, నవగ్రహ మండపారాధన, నక్షత్ర జపం, శ్రీ లక్ష్మీ గణపతి మహామంత్ర జపం, శ్రీ వైకుంఠ నారాయణ ఉపనిషత్ పారాయణం, ఆయుష్ సూక్త పారాయణం, గాయత్రీ మంత్ర పారాయణం, దుర్గా సూక్త పారాయణం, పురుష సూక్త పారాయణం, మన్య సూక్త పారాయణం, శ్రీరామ తారక మంత్ర పఠనం ఇత్యాది క్రతువులను సంప్రదాయ భరితంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి జన్మ నక్షత్రం మఖ నక్షత్ర హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కళా నీరాజనం ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లింది. టీటీడీ ముఖ్య నిఘా భద్రతాధికారిగా ఎస్ శ్రీధర్ బుధవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలను చేపట్టారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆపై రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. టీటీడీ ముఖ్య నిఘా భద్రతాధికారిగా బాధ్యతలను స్వీకరించిన ఎస్ శ్రీధర్ తిరుమల శ్రీవారి దర్శనానంతరం ఆలయం వెలుపల శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడారు. తో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా పోలీసు శాఖ నుంచి టీవీ గారు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. రాబోయే పరిస్థితులన్నింటినీ కూడా కూలంకుషంగా అవగాహన చేసుకొని స్వామివారి సేవకి వస్తున్నటువంటి భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో భక్తుల సాటిస్ఫాక్షన్ ఇచ్చేసే విధంగా ఉండేటట్టుగా ఆ శక్తి సామర్థ్యాలు ఇవ్వాల్సిందిగా భగవంతుని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా అందరం కలిపి శ్రీవారి సేవకి పూర్తి స్థాయిలో మమేకం అయ్యేటట్టుగా ఆ శక్తి సామర్థ్యాలు ఇవ్వాల్సిందిగా స్వామివారిని కోరుకోవడం జరిగింది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా పోలీస్ శాఖ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుపతికి సమీపంలోని చంద్రగిరిలో కొలువైన శ్రీ మూలస్థాన ఎల్లమ్మ దేవాలయం మహిమాన్వితమైన పుణ్యస్థలిగా ప్రసిద్ధి చెందింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఈ ఆలయానికి గ్రామాలుగా ప్రజలు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోని శ్రీ మూలస్థాన ఎల్లమ్మ దేవాలయాన్ని ఆధునీకరించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు అమ్మవారి పునః నూతన ఆలయ యంత్ర శిఖర ప్రతిష్ఠ సహిత శతచండీ సహిత సహస్ర కలశ కుంభాభిషేక మహోత్సవాన్ని 3 రోజుల పాటు శాస్త్రోక్తంగా జరుపుతున్నారు. ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో బుధవారం ఉదయం స్వస్తి పుణ్యాహవచనం, యాగశాల ప్రదక్షిణం, భూత బలిహరణ, యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య మండపారాధన, మార్జలన, శతచండీ పారాయణం, అఖండ దీపారాధన, అస్త్రదేవత మండపారాధన, విశేష హోమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి వెంకట మణిప్రసాద్ దంపతులు అమ్మవారి ఉత్సవ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
లయకారుడు పరమేశ్వరుడి కాలస్వరూపమే శ్రీ కాలభైరవ అవతార విశేషం. మహోగ్రమూర్తిగా అభివర్ణించే కాలభైరవుని ఆరాధనతో సర్వగ్రహ దుష్ట పీడ నివారణ జరుగుతుందని ఐతిహ్యం. అందులోనూ ఎంతో విశేషమైన వాయుక్షేత్రంగా వెనుతుకెక్కిన శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో కాలభైరవుని దర్శనం భక్తులకు సర్వశుభకరం. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలోని జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుని ఆలయ ప్రాంగణంలో కాలభైరవ ఆరాధన సంప్రదాయబద్ధంగా జరిగింది. ముందుగా అర్చకులు గణపతి ప్రార్థన చేశారు. ఆపై సంకల్ప పూజలను పూర్తి చేసి పంచామృతాలు, ఫలరసాలు, విభూది, చందనం వంటి మంగళ ద్రవ్యాలతో మంగళమూర్తికి అభిషేకోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆపై అలంకరణలు పూర్తి చేసి నిమ్మకాయ హారాలను, నివేదన, నీరాజనాలను సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. తిరుమలలోని లడ్డూ కాంప్లెక్స్ ను టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మంగళవారం పరిశీలించారు. వివిధ విభాగాల అధికారులతో కలిసి ఆయన లడ్డూ కాంప్లెక్స్ ను సందర్శించి దర్శనం టికెట్లపై కౌంటర్లలో లడ్డూలు జారీ చేసే విధానాన్ని పరిశీలించారు. అనంతరం లడ్డూ ప్రసాదాల తయారీకి సంబంధించిన ముడి సరుకుల నిల్వ ఉగ్రాణాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదగిరిగుట్టలో శ్రీ ఆండాలమ్మవారికి తిరునక్షత్ర మహోత్సవం మంగళకరంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని సర్వాభరణ భూషితంగా తిరుచిపై కొలువుదీర్చి ఆలయ ప్రాంగణంలో పురప్పాటు అంటే తిరువీధి ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి ప్రాకారోత్సవాన్ని జరిపిన అనంతరం శ్రీ వైష్ణవులు అమ్మవారి ముందు దివ్య ప్రబంధాన్ని పఠించారు. చిత్తూరులో భక్తుల ఇష్టదైవంగా కొలువైన తల్లి చిత్తూరమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారి మూలమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని షోడశ బాహురూపిణిగా, సర్వాయుధధారిణిగా, సకల శుభాలను ప్రసాదించే మంగళకర దేవతగా అలంకరించి పూలప్రభపై ఆసీనులం చేశారు. అనంతరం భక్తుల సంబరాల నడుమ నగర వీధుల్లో అమ్మవారికి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. తిరుపతి జిల్లా నారాయణవనంలో వేంచేసిన పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదాదేవి ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూలై 29వ తేదీ నుండి ఆగస్టు 7వ తేదీ వరకు కొనసాగే ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఆండాళ్ అమ్మవారిని సర్వాభరణ భూషితంగా తిరుచుపై వేంచేపు చేసి నారాయణవనం వీధుల్లో ఊరేగించారు. ఇంటింటా భక్తులు అమ్మను దర్శించుకుని హారతులను సమర్పించారు.
సుదతి చందము నేడు వేడుక సింగారాలు వింత వింతలాయను చూడరమ్మ ఇంతులాల సుదతి చందము నేడు వేడుక సింగారాలు వింత వింతలాయను చూడరమ్మ ఇంతులాల సుదతి చందము నేడు వేడుక సింగారాలు వింత వింతలాయను చూడరమ్మ ఇంతులాల. నెల్లూరు జిల్లా జొన్నవాడలో వేంచేసిన మహాశక్తి రూపిణి శ్రీ కామాక్షి తాయి ఆలయం ఉత్సవ కాంతుల్లో ప్రకాశిస్తోంది. పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా మహిళా భక్తులు కామాక్షితాయి సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి సన్నిధిలో కాత్యాయని వ్రత దీక్షలను స్వీకరించారు. ఆలయ ముఖ మండపంలో ప్రత్యేక ఆసనంపై శ్రీ కామాక్షితాయిని సౌభాగ్యాలను ప్రసాదించే కాత్యాయని మాతగా అలంకరించి కొలువు తీర్చారు. మహిళలు శ్రద్ధాభక్తులతో తమ శక్త్యానుసారం అమ్మవారిని వ్రత దీక్షలతో కుంకుమార్చనలతో సేవించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. చిత్తూరులోని తోటపాళెంలో వేంచేసిన మహిమగల దేవత శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించనున్న నూతన విగ్రహాలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అలాగే లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ యాగశాలలో విశేషంగా హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతపురంలోని రమాసమేత శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. శ్రావణ మాసం మఖ నక్షత్రం రోజు స్వామివారి జన్మ నక్షత్ర పూజలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆలయంలోని స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు విశేషంగా ఆరాధనలు జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా గరుడ వాహనంపై వేంచెబు చేసి షోడశోపచార క్రతువులతో వైదిక పూజలతో సేవించారు. అనంతరం భక్తుల జై శ్రీ సత్యదేవాయ నమః నామస్మరణలు, మంగళకర నాదస్వర కచేరీ, వేద మంత్రోచ్చరణల నడుమ అర్చకులు అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండలోని హరిహర దేవాలయంలో నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు వేదోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా యాగశాలలో ఋత్వికులు మండప పూజ, నవగ్రహ మహామంత్ర అధిష్టానం, నవగ్రహ విగ్రహాలకు లక్షణోధారణ, పంచగవ్య అధివాసం ఇత్యాది క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అనంతరం నవగ్రహ మూలమంత్ర హోమం, నమక చమక, శ్రీ సూక్త, పురుష సూక్త, మన్య సూక్త సహిత హోమాలను నిర్వహించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంగళవారం 66,235 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,730 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు.
ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,70,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.